హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ ఏపీ అండ్ టీఎస్. ఎవరైనా కానీ సింపుల్గా ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 10, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 4 చదువుకుంటే 32 మార్క్స్ అనేది ఎలా తెచ్చుకోవచ్చు. పాస్ మార్క్స్ 21కి, కానీ నేను చెప్పిన క్వశ్చన్స్ తక్కువ క్వశ్చన్స్ చదివినా కానీ 32 మార్క్స్ అనేవి వస్తాయి. అది ఎలాగ ఏ లెసన్ నుంచి చదవాలో చూసుకుందాం. మొట్టమొదటి వచ్చేసి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. రిప్రొడక్టివ్ సిస్టంలో మనకి మెయిల్ ఫీమేల్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 2 క్వశ్చన్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్గా 100% పబ్లిక్ ఎగ్జామ్కి వస్తుంది. ఇక్కడ మనకి ఒక 8 మార్క్స్ వస్తాయి. ఇంకా మనం ఇంకొక 8 మార్క్స్ క్వశ్చన్ రాయాలి. ఆ 8 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే ఫిజియాలజీ 2లో 2 లెసన్స్ ఉంటాయి, సర్క్యులేషన్, ఎక్స్క్రేషన్. సర్క్యులేషన్ నుంచి స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, వర్కింగ్ ఆఫ్ హార్ట్ అనేటువంటి 2 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజియాలజీ 2లో లెసన్ నెంబర్ 1లో వచ్చేసి సర్క్యులేషన్ అంటారు, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. దాని నుంచి స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, వర్కింగ్ ఆఫ్ హార్ట్, ఈ 2 క్వశ్చన్స్. అలాగే ఫిజియాలజీ 2లోనే ఇంకొండేది ఎక్స్క్రేషన్ అంటారు. ఎక్స్క్రేషన్ నుంచి ఫార్మేషన్ ఆఫ్ యూరిన్, నెఫ్రాన్. ఈ 4 క్వశ్చన్స్ కూడా చదివితే ఈ 4 నుంచి ఒక క్వశ్చన్ అనేది 100% కన్ఫామ్గా వస్తుంది. అయితే ఈ 4 క్వశ్చన్స్లో కూడా స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, వర్కింగ్ ఆఫ్ హార్ట్ 100% కాదులే, కానీ 99% ఆ 2 క్వశ్చన్స్ అడుగుతారు. కానీ మనకి వేరే అవకాశం కూడా ఉంది. ఫిజియాలజీ 2 నుంచి 2 ఉండే కాబట్టి ఎక్స్క్రేషన్ నుంచి కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ 4 క్వశ్చన్లు కూడా చదువుకోవాలి. ఎక్కువగా స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, వర్కింగ్ ఆఫ్ హార్ట్ మాత్రం చదువుకోవాలి. ఎందుకంటే 99% స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, వర్కింగ్ ఆఫ్ హార్ట్ నుంచి మాత్రమే వస్తాయి. మనం జెనెటిక్స్లో ఉన్నటువంటి 8 మార్క్స్ చదవట్లేదు కాబట్టి మనం చాయిస్ తీసుకోవడానికి అవకాశం లేదు. అందుకోసమనే ఈ 2 క్వశ్చన్స్ కూడా చదువుకోవాలి. కానీ ఎక్కువ మాత్రం స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, వర్కింగ్ ఆఫ్ హార్ట్ చదువుకోవాలి. ఇక్కడ ఏమైంది, 2 8 మార్క్స్ రాయగలుగుతాం అంటే 16 మార్క్స్. 8 మార్క్స్లో మనకి 16 మార్క్స్ వస్తాయి. ఇంకా మనకు కావాల్సిన మార్క్స్ అన్ని 5 మార్క్స్ కావాలి. ఈ 5 మార్క్స్కి 4 మార్క్స్ క్వశ్చన్స్ చదవాలి. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏ లెసన్ నుంచి చదవాలి? ఫస్ట్ది డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్. డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ లెసన్ నుంచి ఏ క్వశ్చన్స్? ప్రోటీన్ డైజెషన్ ఇన్ స్టొమక్, లివర్ ఫంక్షన్స్, ఈ 2 క్వశ్చన్స్. అలాగే ట్రూత్ డయాగ్రామ్ ఉంటుంది లెసన్ నుంచి. ఈ 3 కూడా చదివితే 2 క్వశ్చన్స్ చదువుకొని అలాగే ట్రూత్ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చేసి ఒక 4 మార్క్స్ కన్ఫామ్గా వస్తుంది. దీని నుంచి డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ నుంచి ఒక 4 మార్క్స్, అది కూడా ప్రోటీన్ డైజెషన్, స్టొమక్, లివర్ ఫంక్షన్స్, టూత్ డయాగ్రామ్, ఈ 3ని ప్రాక్టీస్ చేసుకుంటే. దీని తర్వాత బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఈ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ నుంచి మనకి ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. సెకండ్ క్వశ్చన్ CO2 ట్రాన్స్పోర్ట్, మేజర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఆఫ్ CO2 అంటారు. దీని తర్వాత రెస్పిరేటరీ మూమెంట్స్ రెగ్యులేషన్, ఇది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్స్ డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఈ 4 క్వశ్చన్స్ కనుక చదువుకుంటే 4 ఒక క్వశ్చన్ అనేది పబ్లిక్ ఎగ్జామ్కి కన్ఫామ్గా వస్తుంది. ఒకటి ఇన్స్పిరేషన్, ఎక్స్ప్రెషన్, CO2 ట్రాన్స్పోర్ట్, రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేటరీ మూమెంట్, డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. దీంట్లో కూడా ఎక్కువ రిపీటెడ్గా అడిగేటువంటి క్వశ్చన్ వచ్చేసి డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్, CO2 ట్రాన్స్పోర్ట్. ఇక్కడికి వచ్చేసి 2 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇంకా ఆర్గానిక్ ఎవల్యూషన్ అంటారు. ఈ ఆర్గానిక్ ఎవల్యూషన్లో మనకు వెయిటేజ్ వచ్చేసి 2 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇక్కడ మనకి హోమోలోగస్ అండ్ ఎనలోగస్ ఆర్గాన్స్ ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ రైట్ షార్ట్ నోట్స్ ఆన్ థియరీ ఆఫ్ మ్యూటేషన్స్. అలాగే 7th క్వశ్చన్, నెక్స్ట్ థర్డ్ది నేచురల్ సెలెక్షన్స్ విత్ ఇండస్ట్రియల్ మెలనిజం. తర్వాత క్వశ్చన్ 4th క్వశ్చన్ డిస్కస్ ద రోల్ ఆఫ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ సెలెక్షన్స్ ఇన్ ఎవల్యూషన్. ఇది లాస్ట్ 5th క్వశ్చన్. 5th అంటే కంటిన్యూగా చూసుకుంటేనేమో 9th క్వశ్చన్, కానీ ఓన్లీ ఆర్గానిక్ ఎవల్యూషన్లో చూసుకుంటే 5th క్వశ్చన్ రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ నియో డార్వినిజం. దీని తర్వాత 6th క్వశ్చన్ వాట్ ఈస్ మెంట్ బై జెనెటిక్ డ్రిఫ్ట్, ఎగ్జాంపుల్ ఫౌండర్ ఎఫెక్ట్. ఈ 6 క్వశ్చన్స్ కూడా చదువుకుంటే 6 మనకి 2 4 మార్క్స్ అనేవి కన్ఫామ్గా 100% పబ్లిక్ ఎగ్జామ్కి వస్తాయి. వీటిలో నుంచి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్కువగా అడిగే క్వశ్చన్స్
హోమోలోగస్ అండ్ ఎనాలోగస్ ఆర్గాన్స్, నేచురల్ సెలక్షన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ మెలనిజం. ఈ 2 క్వశ్చన్స్ మనకి రిపీటెడ్గా ఎక్కువ అడిగే క్వశ్చన్స్. ఇక్కడ వచ్చేసి 2 8లు రాయగలుగుతాం, ఇక్కడ 2 8లు. ఇంక వీటితో పాటు డయాగ్రామ్స్, టూత్ డయాగ్రామ్ అనకపోవచ్చు కొన్నిసార్లు. దీంతో పాటు ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ, పెల్విక్ గరిడిల్, టిఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్, ఈ డయాగ్రామ్స్ కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం చదివేదే లిమిటెడ్ క్వశ్చన్స్, తక్కువ క్వశ్చన్స్ చదువుతాం కాబట్టి టూత్ డయాగ్రామ్ అడుగుతుంది ఎక్కువ. కానీ ఒకవేళ వేరే డయాగ్రామ్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ డయాగ్రామ్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇంతవరకు చూసుకుంటే ఈ లెసన్ నుంచి 2 4లు, ఇక్కడ నుంచి 2 4లు, మొత్తం కూడా 16 మార్క్స్. అలాగే ఇందులో 16 మార్క్స్, 8 మార్క్స్లో 16 మార్క్స్ వస్తాయి, 4 మార్క్స్లో 4 4లు వస్తాయి కాబట్టి 16 మార్క్స్. ఈ మొత్తం కూడా కలిపి 32 మార్క్స్. ఓన్లీ 4 వచ్చేసి 6 వచ్చేసి 8 మార్క్స్, అలాగే 10 వచ్చేసి మనకి 4 మార్క్స్. ఈ చదువుకుంటే 16 క్వశ్చన్స్ చదువుకుంటే మనకి 32 మార్క్స్ వస్తాయి. ఇక్కడ పాస్ అయిపోతారు 62 మార్క్స్కి. ఇంకెక్కడైనా మిస్ అయినా కానీ 1 2 క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా 21 మార్క్స్ అనేవి తగ్గవు. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ డల్లర్స్ కాకుండా కొంచెం మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, మీడియంగా చదివేటువంటి మెరిట్ స్టూడెంట్స్. ఆ మెరిట్ స్టూడెంట్స్ మేము 2 మార్క్స్ కూడా చదువుకోగలుగుతాం అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్ 2 మార్క్స్కి అప్లైడ్ బయాలజీ అంటారు. మన బుక్లో లాస్ట్ చాప్టర్ అప్లైడ్ బయాలజీ. ఈ అప్లైడ్ బయాలజీలో ఒక 22 నుంచి 25 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటిలో నుంచి మనకు 2 2 మార్క్స్ అనేవి అడగడం జరుగుతుంది. అంటే మనం ఒక 11 క్వశ్చన్స్ కానీ 12 కానీ చదువుకుంటే ఒక క్వశ్చన్ కన్ఫర్మ్. దీంట్లోంచి 2 2 మార్క్స్. దీని తర్వాత మస్కులోస్కెలిటల్ సిస్టమ్, న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, ఈ 2 కలిపి ఒకే ఫిజియాలజీ కింద ఉంటాయి. వీటిలో నుంచి కూడా 2 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. వీటిలో కూడా ఎక్కువే ఉండవు. న్యూరల్ కంట్రోల్లో ఒక 9 2 మార్క్స్ ఉంటాయి, అలాగే మస్కులోస్కెలిటల్లో కలిపి ఒక 9 2 మార్క్స్ ఉంటాయి. మొత్తం కూడా ఒక 18 లేదంటే 20 క్వశ్చన్స్ చదువుకుంటే 2 4 మార్క్స్ రాయగలుగుతాం. దీని తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, ఈ 2 కూడా కలిపి ఒక ఫిజియాలజీ కింద. ఏదైనా ఒకటి చదవకూడదు, ఇది చదివినా 2 కలిపి చదవాలి. ఈ 2 అన్నీ చదవాలి, లేదంటే ఈ 2 అన్నీ చదవాలి. ఇందులో ఒకటి ఇందులో ఒకటి అలా చదవకూడదు. ఎండోక్రైన్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, ఈ 2 కూడా చదివితే 2 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి రావటం జరుగుతుంది. మనకు 4 మార్క్స్ వస్తాయి. దీని తర్వాత రిప్రొడక్టివ్ హెల్త్ అంటారు. ఈ రిప్రొడక్టివ్ హెల్త్లో ఏంటంటే మన లక్లో చెప్పలేము, 2 2 మార్క్స్ అడగవచ్చు, ఒక్కొక్కసారి ఒక 2 మార్క్స్ అడగవచ్చు. ఎక్కువగా మనం మోడల్ పేపర్స్ కానీ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్స్ కానీ చూసుకుంటే ఎక్కువ 2 మార్క్స్ అనేవి 2 అడుగుతుంది ఇదే లెసన్ నుంచి. ఉండేది కూడా ఒక 6 or 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఉన్నటువంటి 6 or 7 క్వశ్చన్స్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. కన్ఫామ్గా 2 వస్తాయని చెప్పలేని ఒక్క లెసన్లో ఒక క్వశ్చన్ మాత్రం రావడానికి అవకాశం ఉంది. కానీ మిగిలిన 3 కూడా 6 క్వశ్చన్స్ కన్ఫామ్గా వస్తాయి. ఈ లాస్ట్ దాంట్లో వస్తే రావచ్చు 2, లేదంటే ఒక క్వశ్చన్ అనేది రావచ్చు. ఇలా చదువుకుంటే 3 నుంచి 4 4 4 ఇలాగ వస్తాయి. 1 2 3 4 అంటే 16 మార్క్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది ఒక 32, ఇది ఒక 16, మొత్తం కలిపి 48. కనీసం ఎబో యావరేజ్గా చదివే స్టూడెంట్కైనా కానీ సింపుల్గా 15 మార్క్స్ అనేవి జువాలజీలో తెచ్చుకోవచ్చు, సీనియర్ జువాలజీలో. ఇలా ఈ క్వశ్చన్స్ వరకు చదువుకున్నా కానీ కన్ఫామ్గా పాస్ మార్క్స్ వస్తాయి. ఇంకా చదివే స్టూడెంట్స్ 2 మార్క్స్ చదువుకుంటే దగ్గర 45 నుంచి 50 మార్క్స్ వరకు స్కోర్ చేయొచ్చు. 40 మార్క్స్ నుంచి 48 మార్క్స్ వరకు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదువుకోవచ్చు.